న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ మంత్రి కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. అన్ని వర్గాల సంక్షేమంతో భాగంగా మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో జన్నారం వరకు ప్రయాణం చేసి మహిళల నుండి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం జన్నారంలో ఆమె మీతో మాట్లాడుతూ మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు. అలాగే రైతుల మేలు కోసమే రైతు రుణమాఫీ చేశామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతి రైతుకు తప్పనిసరిగా రుణమాఫీ జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే తమకు తెలిపితే వాటిని పరిష్కరిస్తామని, రైతులు వెంటే ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, కార్యదర్శి మేకల మాణిక్యం, నాయకులు మిక్కిలిని రాజశేఖర్, మచ్చా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానిని ఈరోజు మరి కేటీఆర్ గారు మహిళలు బస్ ఎక్కి బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు అనేసి మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణ మహిళలందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలు మేము కూడా కేటీఆర్కి ఓటేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు గెలిపించినాం. మరి అప్పుడు మాకు ఎలాంటి మహిళలకు సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు ఉచిత పథకాలు ఏర్పాటు చేసి మహిళలకు ఈరోజు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే ఇంత కండ్లమంటన అనేసి మహిళలందరూ కూడా అంటున్నారు. ఇప్పుడే బస్సు ప్రయాణం చేసి వచ్చాను నేను. అక్కడ దాదాపుగా ఒక 4 అక్క వాళ్ళని అడిగితే పని లేక పాట లేక మేము ఎందుకు తిరుగుతాం, మాకు పని ఉంటే మేము వెళ్తాం. కానీ ఒకప్పుడు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అసలు ఎటో నెల్లాలన్నా కానీ చాలా కష్టమైంది. ఇప్పుడు బస్సు సౌకర్యం కల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము హాస్పిటల్ పోవాలన్నా కానీ మా పిల్లల్ని పట్టుకొని మేమే హాస్పిటల్ పోతున్నాం. ఇప్పుడు మందులు తెచ్చుకోవాలన్నా కానీ మేమే స్వయాన పోయి బస్ ఎక్కి పోయి మందులు తెచ్చుకుంటున్నాం. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా కానీ చాలా సంతోషంగా హ్యాపీగా మేము వెళ్తున్నాము. మేము ఆడవాళ్ళు తిరుగుతున్నారు, మహిళలు తిరుగుతున్నారు అనేటువంటి విషయాన్ని ఎట్లా మాట్లాడుతున్నారు అనేసి తప్పకుండా క్షమాపణ చెప్పాలి అనేసి మహిళలందరూ కోరుతున్నారు. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా కేటీఆర్ గారు మీరు తప్పకుండా మాకు క్షమాపణ చెప్పి తీరాలి. పేద మహిళలు పాపం వాళ్ళు ఇన్ని రోజులు చేతిలో పైసలు లేకపోతే హాస్పిటల్ పోయినటువంటి పరిస్థితి కూడా ఉండే. కానీ ఇప్పుడు మహిళలు హాస్పిటల్ జన్నారం నుంచి ఆదిలాబాద్, జన్నారం నుంచి మంచిర్యాల్, కరీంనగర్ అక్కడి వరకు కూడా ఉచితంగా పేషెంట్ను పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. మీలాగా ఏసీ కార్లలో తిరగడానికి వాళ్ళకు అవకాశాలు లేవు. పాపం బస్సులో ప్రయాణం చేసేటువంటి మహిళల పైన కూడా మీ అనుచిత వాక్యాల. ఒకసారి నువ్వు బస్ ఎక్కి చూడు ఎంత బాగుంటుందో. నీకేం తెలుసు ఆ ప్రయాణం, ఆ కష్టమేందో మీకేం తెలుసు. కానీ ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది పద్ధతి కాదు. తప్పకుండా తెలంగాణ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి. లేకపోతే మీకు పుట్టగతులు ఉండవనేటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా జరుగుతుంది కాబట్టి కొన్ని విషయాలలో కొంత అవకతవకలు ఉన్నాయి. అంతే తప్పకుండా రుణమాఫీ అవుతుంది. ఏ రైతు కూడా నిరాశ చెందకూడదు. ఎందుకంటే రైతు రాజులా బతకాలి. రైతు ఇంటికి ఎవరు అప్పుల వాళ్ళు రాకూడదు. రైతు ఈ దేశానికి వెన్నెముక్క లాంటి వాడు కాబట్టి అందుకే రైతును కాపాడుకునేటువంటి బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. మేము వాళ్ళ వెన్ను వెంట మేము ఉంటామనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము రైతులకు ఇది ఇక్కడి నుంచి మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఏ రైతు కూడా బాధపడకూడదు, ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు.
సంతోషంగా ఉండాలి రైతులు. మేమందరం కూడా మీకు ఎప్పుడు ఎల్లవేళలా అండదండగా ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 80% రైతులకు మేము రుణమాఫీ జరుగుతుంది. అవకతవకలు అంటే వాళ్ళకి ఆధార్ కార్డు లింక్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళు రిన్యువల్ చేయకపోవడం కావచ్చు, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల రుణమాఫీ కావడం లేదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అంటుందో ఆ మాట తప్పకుండా నిలబెట్టుకుంటుంది. అట్లా ఏమీ ఉండదు. రైతులకు మేము చెప్పేది ఈ సందర్భంగా, దయచేసి మీరెవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. మేమేమున్నాం, అండగా ఉన్నాం. మీకు ఏ సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారానికై మేము మీకు ముందుండి ఆ సమస్యను పరిష్కరిస్తాం. కానీ ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి